ఏందో ఏమో అది అది అసలు ఏం అర్థమైతలేదు. ఏమైంది బాత్రూమ్ లోకి పోతే మొత్తం బాటిల్స్, ఇట్లా మొత్తం బాటిల్సే. అవేం బాటిల్స్ మీకు తెలుసు? హెయిర్ ఫాల్ అవుతున్నాయి కొనుక్కున్నాము. అది చూస్తే ఒక్కొక్కటి 600 ఏమేమో ఉన్నాయి దాని మీద రేటు. కాస్ట్లీ ఉంటాయి మరి, బ్రాండెడ్ కదా. మరి అన్ని కొనుక్కుంటే 600 పెట్టి ఉంటే షాంపూలు, మరి అన్ని పెట్టినా కూడా ఎంత ఉంది? ఇంతే ఉంది కదా మరి అంతే వస్తే మరి మామూలుగా 600కి ఎంత వస్తుంది? ఎంత ఇమ్మంటారా? అప్పుడైతే 600 అంటే మాకు ఒక నెల జీతం ఉంటుంది. అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు సమోసా కూడా 15,000 రూపాయలు అయింది. అవును కరెక్టే, కానీ ఇప్పుడు మనం జుట్టు న్యాచురల్ గా వాడుకోవాలి, అట్లా న్యాచురల్ గా ఉండాలి. అట్లా ఏముంటది మన ఇంట్లోనే ఏమున్నాయి చూసుకోవాలి. ఇంత 600 100 పెట్టి ఏం చేస్తూ మొత్తం ప్రెషర్ కి టెన్షన్స్ కి పోతుంది అసలు ఉంటుంది. కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవాలి కదా. మరి ఇంట్లో 10 నిమిషాలు కేటాయిస్తే అయిపోతుంది దానికోసము. అదే అయితలేదు కదా. తలస్నానం చేసే ముందు రోజే నూనె పెట్టుకుంటే బాగుంటది. తీసుకురాపో నూనె పెడితే ఇప్పుడు పెట్టుకోండి, చూపిస్తారా? నేను వచ్చి నుంచి పెట్టుకుంటాను. లేవు నువ్వు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా, ఒక రోజు నూనె కనిపిస్తుందేమో అని. తప్పదు, తీసుకురాపో. ఏం వాడతారో ఏం చేస్తారో, ఎంతసేపు కొనుక్కుందాం, బయట కొనుక్కొచ్చుకుందాం, పెట్టుకుందాం. మా కాలంలో ఎట్లుంటుండే? మా కాలంలో ఇట్లా కుంకుడుగాయ రసం, అవి కుంకుడుగాయలు దంచుకొని నీళ్ళు వేడి చేసుకొని అవన్నీ చేసుకుంటుంటే. ఇప్పుడు మా జుట్టు ఎట్లుంది, మీ జుట్టు ఎట్లుంది? ఇప్పుడు చిన్నప్పుడు ఎట్లా ఇగో ఇట్లా ఇట్లా ఇదంతా ఇట్లా ఎట్లా రాస్తుంటే నీకు ఇంత జుట్టు ఎట్లా వచ్చిందిరా? అప్పుడు ఇప్పుడు 10 ఏళ్ళకే తెల్ల జుట్టు వస్తున్నాయి. అవి మీరు తినే సరే ఫుడ్లో కూడా చూసుకోవాలి. బాదాం నానబెట్టుకొని కొంచెం తినాలి. సరే బాదాము మెంతులు ఇంట్లుంటాయి కదా, చిన్న మెంతులు అవి అంత బాదాం కాకుండా మెంతులు కూడా వాడుకోవచ్చు. పెరుగు వాడుకోవచ్చు. ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఉల్లిగడ్డ రసం చేసుకొని మంచిగా తలకు పట్టించేసి ఇట్లా పట్టించుకోవాలి. తలకు రసం ఒక 1 అవర్ ఉంచుకొని మంచిగా తలస్నానం చేసినాం అనుకో అసలు జుట్టే ఊడది. ఇంట్లో అలవేరా చెట్టు పెట్టిన ఇంట్లో మంచిగా అలవేరా జ్యూస్ని అది రసం తీసుకొని దాన్ని ఇట్లా చెక్కేసి మంచి దాంట్లో గుజ్జు వస్తుంది, ఇట్లా జెల్లు లాగా వస్తుంది. ఆ జెల్ అంతా తీసుకోవాలి, ఇట్లానే తలకు పట్టించుకోవాలి మంచిగా. సెలూన్ పోతే మంచిగా వాడే సెలూన్ పోతే మీకు ఒడుకో పెట్టింది పెడతాడు. అట్లా కాదు మమ్మీ, ఇప్పుడు డాండ్రఫ్ అనుకో దానికో సపరేట్ షాంపూ దొరుకుతుంది, హెయిర్ ఫాల్ కో సపరేట్ దొరుకుతుంది, స్ట్రెంత్ చేయడానికి ఇంకోటి, మళ్ళీ అవి కాకుండా షాంపూస్ కాకుండా కండిషనర్లు ఉన్నాయి, మాస్క్లు ఉన్నాయి, సీరమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా మళ్ళీ మనం కష్టపడి ఇవన్నీ వేసుకొని అంత టైం ఓపిక లేడుంటున్నాయి. అట్లా కాదు నాన్న, మీరు ఇప్పుడు ఇవి పెట్టుకునేది వీటి పెరగడానికి డాండ్రఫ్ వేరే అట్లా పెట్టుకునే బదులు ఇప్పుడు డాండ్రఫ్ ఉంది అనుకుంటా తగ్గాలంటే పెరుగు కొద్దిసేపు పెట్టుకొని మీరు పని చేసుకోవచ్చు కదా. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పెరుగు పెట్టేసుకొని తలస్నానం చేసే ముందు అది కడిగేసుకుంటే డాండ్రఫ్ పోతుంది, జుట్టు పెరుగుతుంది. ఒక్కదానికి ఒకటే మీరు పెట్టుకుంటారు. ఇప్పుడు పెరగడానికి ఒకటి, డాండ్రఫ్ ఒకటి అంటున్నావు కదా. అట్లా కాకుండా ఇవి చేస్తే ఇటు జుట్టు పెరుగుతుంది, ఇటు డాండ్రఫ్ తగ్గుతుంది. మళ్ళీ కొబ్బరి నూనెలో నిమ్మరసం వేసుకొని గోరువెచ్చగా వేసుకొని ఇప్పుడు మీరు పెట్టుకునేటప్పుడు కూడా గోరువెచ్చగా వేసుకొని పెట్టుకుంటే కూడా జుట్టు మంచిగా వస్తుంది. ఇట్లా పేలిపోయినట్టు ఏమన్నా ఉందా దీంట్లో? జుట్టులో పేలిపోయింది జుట్టు అంతా, పెరుగుతలేదు. చిన్నప్పుడు ఇక పెడితేనే కదా మీకు ఇంత మంచి జుట్టు వచ్చింది. అప్పుడు చిన్నప్పుడు నువ్వు ఏదో ఆయిల్ తయారు చేస్తున్నావు దేంతో? దాంట్లో ఇప్పుడు నూనె తీసుకోవాలి, కొబ్బరి నూనె ఒక గిన్నెలో పోసుకొని మందార పువ్వులు, మందార ఆకులు వేసి మంచిగా వాటిని మరిగించాలి. ఎట్లా అంటే అది ఆకులు అవన్నీ నల్లగా అయిపోవాలి. కరివేపాకు కూడా వేయచ్చు నూనెలో. ఇప్పుడు మనం తింటుంటే కూడా మనం వంటలలో వేసుకుంటాం కదా, అది కూడా ఎందుకు అన్నిటి కోసం కరివేపాకు తినాలి. మనం ఏం చేస్తాం, ఏమున్నా తీసి పారేస్తాం తినేటప్పుడు, మీరు వేరి పక్కన పడేస్తారు. అట్లా కాకుండా మంచిగా తినాలి కరివేపాకు. నూనెలో కూడా ఇట్లా వేడి చేసి నల్లగా అయిదాకా ఉంచాలి దాన్ని కరివేపాకును. తర్వాత ఆఫ్ చేసేసి పెట్టుకోవాలి. వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. ఆ తలస్నానం చేసే ముందు రోజు ఏం చేయాలి, ఈ నూనెలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేస్తాం కదా ఆ నూనెను పెట్టుకోవాలి. పెట్టుకొని తెల్లవారి తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు కొంచెం నిమ్మరసం వాటర్లు వేసుకొని లాస్ట్ మగ్గులో వేసుకొని ఆ మగ్గుతో ఆ నీళ్ళు కూడా పోసుకోవాలి. మంచిగా వస్తుంది జుట్టు.
డాండ్రఫ్ అన్నదే ఉండదు అసలు. నిమ్మరసంతో బాగా పనిచేస్తుంది అది. ఇట్లా ఇవన్నీ చేసుకుంటా చేస్తే మన జుట్టు కూడా మన తినే దాంట్లో కూడా ప్రోటీన్స్ మంచిగా ఉండాలి కదా, అవి కూడా చూడాలి. ఇట్లా జుట్టు మంచిగా మెయింటైన్ చేయాలి. ఎంత మంచి జుట్టు వస్తుంది మాకు. 60 years వరకు కూడా తెల్ల జుట్టు రాలే మాకు. ఇప్పుడు ఏంది 10 ఏళ్ళు 5 ఏళ్ళకు కూడా జుట్టు వస్తుంది తెల్ల జుట్టు. కలర్స్ పెట్టుకున్నాడు, కలర్స్ కూడా మంచిది కాదు కదా నాన్న. హెన్నా పెట్టుకోవాలి నెలకు ఒకసారి. మీకు వీకెండ్ వస్తుంది కదా, సాటర్డే సండే మంచిగా హెన్నా పెట్టుకోవాలి. ఏందిరా నేను ఇంత చెప్తున్నా, విన్నావా వినలేదా? మరి చేస్తుంటే నిద్ర వచ్చింది మమ్మీ. మాలిష్ చేస్తే మంచిగా ఉంటుంది. మరి ఈ నరాలన్నీ మంచిగా మనకు యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయ్యి నిద్ర వస్తుంది నీకు. ఇట్లా చేసుకోవాలి నాన్న. అరే అవును, నువ్వు చేస్తుంటే మర్చిపోయినా. అది ఫోన్పే పని చేస్తా లేదని కాల్ చేసి పోయి పే చేయాలి షాపింగ్ దానికి. బాయ్ మమ్మీ, థ్యాంక్ యూ. ఇంతసేపు చెప్పిన చెవిటోని ముందు శంఖ మోదినట్టే అయింది. మళ్ళీ ఇంకా పెళ్ళాంకి ఇక అదేదో ఆన్లైన్లో పేమెంట్ చేస్తా షాంపూలకి అవి అని పోతున్నాడు. ఇక వాళ్ళ జుట్టు వాళ్ళ ఇష్టం వేసుకొని. అది నూనె పెట్టిన తర్వాత మొహం కడుక్కోవాలి. కడుక్కో, కొంచెం మంచిగా కడుక్కో మొహం. నూనె పెట్టిన తర్వాత కడుక్కోకుంటే మళ్ళీ అంతా నల్లగా అయిపోతుంది.